అత్యాచార బాధితుల కోసం గర్భ విచ్ఛితి చట్టాన్ని మార్పు చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన ఇచ్చింది. అవాంఛిత గర్భాన్ని కొనసాగించాలని, అత్యాచార బాధిత బాలికలను బలవంతం పెట్టలేమని సుప్రీంకోర్టు పేర్కొంది. పిండం వయస్సు 20 వారాలు దాటిన తర్వాత కూడా దానిని తొలగించేందుకు అనుమతించేలా కేంద్రం చట్టాన్ని మార్చాలని సూచించింది. అత్యాచార బాధితులకు వారి శరీరంపై ఉన్న స్వయం నిర్ణయ అధికారాన్ని గుర్తించాలని సిజేఐ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా ధర్మాసనం స్పష్టం చేసింది. 15 ఏళ్ల బాలిక మోస్తున్న 30 వారాల గర్భాన్ని తొలగించేందుకు అత్యున్నత న్యాయస్థానం ఇటీవల అనుమతించింది. బాలికకు గర్భ విచ్ఛితి చేస్తే భవిష్యత్తులో బిడ్డల్ని కనలేదని పేర్కొంటూ ఎయిమ్స్ వైద్యులు సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. అయితే స్పందించిన ధర్మాసనం బాలికపై అత్యాచారం జరిగిన కేసు ఇది. ఆ ఘటనకు సంబంధించి బాలిక భవిష్యత్తులో జీవితాంతం క్షోభకు గురవుతుందని, కాబట్టి గర్భ విచ్ఛితికి కేంద్రం చట్టం తీసుకుని రావాలని సూచించింది. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.